నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను కవిత. ముందుగా బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ లోని మీరాలం చెరువును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. చెరువు చుట్టూ జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. మీరాలం చెరువుపై సస్పెన్షన్ బ్రిడ్జిని ప్రభుత్వం నిర్మిస్తుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి. గడువులోగా మీరాలం చెరువు పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. చెరువులోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవాలన్న ఆయన మీరాలం నుంచి మూసీలోకి వరద వెళ్లేలా నాలాలను విస్తరించాలని పేర్కొన్నారు. చెరువులో వాటర్ స్పోర్ట్స్ కోసం డిజైన్లు రూపొందించింది. మధ్యలో ఐలాండ్ను అభివృద్ధి చేయాలన్నారు. మీరాలం చెరువుకు పర్యాటకులు రప్పించేలా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు ఆయన వరంగల్ వెళ్లేందుకు సిద్ధమవగా పోలీసులు ఆయనను పర్యటనకు అడ్డుకున్నారు. విద్యార్థుల ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు వరంగల్ వెళ్లాలని హరీష్ రావు నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అయితే అన్ని ఆంక్షలు దాటుకొని హరీష్ రావు హనుమకొండ కలెక్టరేట్ వద్దకు చేరుకొని ధర్నాలో పాల్గొని విద్యార్థులకు మద్దతు తెలిపారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి కళ్లు తెరిచి వెంటనే గో నెంబర్ 97 రద్దు చేసి యథావిధిగా ప్రభుత్వంలోనే నడపాలని డిమాండ్ చేస్తున్నారు. మేము ఈ పాలిటెక్నిక్ లను ప్రభుత్వంలోనే కొనసాగాలని కోరుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకో విషయం కూడా అడగదలుచుకున్నా. ప్రతిదానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శం, మీ గురువు గారే ఆదర్శం అంటావు కదా. ఆ ఆంధ్రప్రదేశ్ లోనే పాలిటెక్నిక్ లను స్కిల్ యూనివర్సిటీలో కలిపి పొరపాటైందని, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటదని నాలుక గర్చుకొని ఇప్పుడు ఆ పాలిటెక్నిక్ లను తిరిగి స్కిల్ యూనివర్సిటీ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ లో కలపడం జరిగింది. వాపస్ తెచ్చుకున్నారు. మరి మీ గురువు గారు నీ ఆదర్శంగా ఉండే ఆంధ్రప్రదేశ్ వెనక్కు తీసుకుంది కదా, నువ్వు కూడా వెంటనే వెనక్కు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఢిల్లీలో కూడా ఇది ఫెయిల్ అయింది. ఢిల్లీలో కూడా పాలిటెక్నిక్ లను స్కిల్ యూనివర్సిటీలో కలిపితే అక్కడ కూడా ఫెయిల్ అయి ఢిల్లీ ప్రభుత్వం కూడా వెనక్కు తీసుకున్నది. మరి ఢిల్లీలో ఫెయిల్ అయింది, ఆంధ్రప్రదేశ్ లో ఫెయిల్ అయినాక ఇక్కడ ఎందుకు చేస్తున్నావు? అనారోగ్య కారణాలతో హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న తెలంగాణ గవర్నర్ శివప్రసాద్ శుక్లాను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఆయనతో పాటు ఎండీ వేం నరేందర్ రెడ్డి కూడా ఆసుపత్రికి చేరుకుని గవర్నర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. గవర్నర్ గదిలోకి వెళ్లిన ముఖ్యమంత్రి ఆయన యోగక్షేమాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం గవర్నర్ కు అందుతున్న వైద్య సేవలు, ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై చికిత్స అందిస్తున్న వైద్య బృందంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లోకి రావాలని సీఎం ఆకాంక్షించారు. ఆయనకు అత్యుత్తమ స్థాయి వైద్య సేవలు నిరంతరం అందించాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని వైద్యులను సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణం నిడమర్రు రైల్వే గేటు వద్ద ఆధునిక హంగులతో మోడ్రన్ రైతు బజార్ నిర్మాణ పనులు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.
5.90 ఎకరాల విస్తీర్ణంలో అరబిందో ఫార్మా ట్రస్ట్ సిఎస్ఆర్ నిధులు 18.55 కోట్ల వ్యయంతో ఈ రిటైల్ అండ్ హోల్సేల్ కూరగాయల మార్కెట్ను నిర్మించనున్నారు. ఆధునిక సౌకర్యాలతో వినియోగదారులకు అనుకూలంగా పర్యావరణ హితంగా ఉండేలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ప్రకటించారు. అనంతరం పలువురు మహిళలు ఆయనకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రామాంతపూర్ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై మాట్లాడేందుకు వెళ్లవలసిన తనను పోలీసులు ఇంటి వద్దే హౌస్ అరెస్ట్ చేశారని బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు ఆరోపించారు. జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై లాఠీ చార్జీలు, కేసులు పెట్టడం సరికాదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్టైఫండ్లు, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న తనను పోలీసులు అక్రమంగా గృహ నిర్బంధం చేయడాన్ని రామచంద్రరావు తీవ్రంగా తప్పుబట్టారు. అన్నా సర్జరీ దీనానాథ్ తివారీ ఓన్లీ అడ్వకేట్ బాంబే. హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలపడంతో పాటు ధర్నా నిర్వహిస్తున్న టీఎన్జీఓ నాయకులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన హరీష్ రావు సుబేదారి పోలీస్ స్టేషన్ కు నడుచుకుంటూ వెళ్లారు. హరీష్ రావును అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ప్రభుత్వానికి కోరేది ఒకటే, తక్షణమే రేవంత్ రెడ్డి గారు పెండింగ్ లో ఉన్న 6 డిఏలు విడుదల చేయాలి. తక్షణమే ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీని గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే మెరుగైన పిఆర్సీని ఇస్తామని మీరు మేనిఫెస్టోలో చెప్పిండు. ఆ ప్రకారంగా మెరుగైన పిఆర్సీని వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మా రిటైర్డ్ ఉద్యోగులకు పిఆర్సీని కూడా వెంటనే ఇవ్వాలి. రిటైర్డ్ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, వాళ్ళ పెండింగ్ బకాయిలు, వాటిని కూడా తక్షణమే విడుదల చేయాలి. అది కూడా దయచేసి రిటైర్డ్ ఉద్యోగులైనా ఉద్యోగుల బకాయిలైనా రెండు కూడా మీరు ఒక క్రమ పద్ధతిలో విడుదల చేయండి. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్, సీనియారిటీ బేసిస్ లో రిలీజ్ అయ్యేది. ఎవరైనా జీపీఎఫ్ పెట్టుకుంటే ఇగో చూడుబాయి పోయిన 6 నెలల కింది దాకా వచ్చినాయి, నెక్స్ట్ నాదే ఉంది లైన్ లో అని ఒక అర్థమవుతుండే. కానీ ఇప్పుడు సీనియారిటీ లేదు. ఎప్పుడు ఎవరికి వస్తుందో కమిషన్లు ఇచ్చినోనికో పర్సెంటేజ్ ఇచ్చినోనికి పైసలు రిటైర్మెంట్ బెనిఫిట్ లో జీపీఎఫ్ లోన్లు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కవిత విమర్శించారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఆంధ్ర వాళ్లకు ఇచ్చారన్నారు. అంటే తెలంగాణలో బ్రాహ్మణ మేధావులు లేరా? పొలిటికల్ పదవులు ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలన్నారు. నిజంగా ముఖ్యమంత్రికి తెలంగాణ సోయి ఉంటే బ్రాహ్మణ పరిషత్తులో యాదాద్రి గుడి బోర్డులో ఉన్న ఆంధ్ర వాళ్లను తొలగించాలని కవిత డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి అనాల్సిన పరిస్థితి వస్తున్నది. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే, తెలంగాణలో ఉండేటటువంటి బ్రాహ్మణ పరిషత్తుకి చైర్మన్ను, వైస్ చైర్మన్లు ఇద్దరిని కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల్ని ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ రక్షణ సేన చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే మన తెలంగాణలో
అనేక వేదాంగాలు చదివినటువంటి చాలా గొప్పనైనటువంటి బ్రాహ్మణులు ఉన్నారు, విద్వత్తు కలిగినటువంటి అనేక మంది మహానుభావులు ఉన్నారు. వారందరినీ కూడా పక్కన పెట్టి మన తెలంగాణ ప్రాంత బ్రాహ్మణుల దగ్గర దక్షత లేనట్టు, సమర్థత లేనట్టు, విద్వత్తు లేనట్టుగా పక్క రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్లకు పొలిటికల్ పోస్టులు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది విద్వానులను మేము కూడా చేతులెత్తి మొక్కుతాం, నమస్కరిస్తాం, వారి పాదాభివందనాలు చేస్తాం. చాగంటి కోటేశ్వరరావు గారి గొంతు వినబడనటువంటి తెలంగాణ ఇల్లు ఉండదంటే అత్యోశక్తి కాదు. కానీ పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిలకలూరుపేట అడ్డ రోడ్డు సెంటర్ వద్ద ఆటో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 7గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 4గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో వారిని గుంటూరు జీజీహెచ్కు తరలించారు. కాగా బాధితులంతా చిలుకలూరుపేట మండలం వేలూరు గ్రామస్తులుగా పోలీసులు తెలిపారు. వీరంతా ప్రకాశం జిల్లా కొండమంజులూరులో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తిరిగి స్వగృహానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బొజ్జ జయరాజును లక్ష్యంగా చేసుకుని అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడులు చేపట్టారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సామయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బోడుప్పల్ నివాసం, భూపాలపల్లి, సూర్యాపేట, వికారాబాద్ జిల్లా తాండూరుతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. సోదాల్లో భాగంగా పెద్ద ఎత్తున నగదు, బంగారం, కీలక భూములు, రిజిస్ట్రేషన్ పత్రాలు, బినామీ ఆస్తుల వివరాలను అధికారులు స్వాధీనం చేసుకుని లెక్కిస్తున్నారు. భూపాలపల్లి మైన్స్ ఏడీఈ కార్యాలయంలోని ఓ ఉద్యోగిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు. డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి జయరాజ్ గారు, భూపాలపల్లి డిస్టిక్, అతని ఇంటిపైన సోదాలు కొనసాగుతున్నాయి. ఇది ఫైనల్గా మీకు కంప్లీట్ అయిన తర్వాత ఇవ్వగలుగుతాం. అంటే ఇప్పటివరకు ఏమేమి గుర్తించారు? ఇప్పటివరకు 2 వెహికల్స్, 2 మోటార్ సైకిల్స్, 4 వీలర్స్ 2, కొంత గోల్డ్ ఆర్నమెంట్, కొంత ల్యాండ్, కొంత డిపాజిట్స్, క్యాష్ డిపాజిట్స్, కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ని గుర్తించాము. ఇంకా ఫైనల్గా క్యాల్కులేట్ చేయలేదు. ఇంకా అంటే అందాజ దాని విలువ ఎంత ఉంది? అందాదా ఇంకా కంప్లీట్ క్యాల్కులేషన్ కాలేదు. ఇంకా సెర్చ్ ఇంకా కంటిన్యూ అవుతా ఉంది. కంప్లీట్ అయితే కానీ ఇంకా ఫిగర్స్ కూడా కరెక్ట్గా రాదు. ఎన్ని చోట్ల అవుతుంది సార్? టోటల్ 8 ప్లేసెస్లో చేస్తాం. హైదరాబాద్, మొత్తం హైదరాబాద్ సార్? హైదరాబాద్, వికారాబాద్, ఖమ్మం, వాళ్ళ యొక్క ప్రాపర్ సూర్యాపేట, ఖమ్మం, అక్కడ వరంగల్. మాకు కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. దాని మీద వైద్యం పేరిట అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల పట్ల ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ హెచ్చరించారు. ప్రజారోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో కల్తీ ఆహారంపై ఉక్కుపాదం మోపిన నగర పోలీసులు తాజాగా నకిలీ వైద్యులపై ప్రత్యేక నిఘా ఉంచి 12 మందిని గుర్తించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. వీరి అవగాహన రహిత చికిత్సల వల్ల ప్రజల ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని సిపి పేర్కొన్నారు. పైన చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది. ఇంకోటి సమస్య కూడా మా దృష్టికి రావడం జరిగింది. గత 2 రోజుల నుంచి సిటీలో ఉన్న ఈ నకిలీ డాక్టర్స్ పైన మనము ఉక్కుపాదం మోపడం జరిగింది. చెక్ చేస్తే దాదాపు 12 నకిలీ డాక్టర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ నకిలీ డాక్టర్స్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒరిజినల్ డాక్టర్స్ గా బిహేవ్ చేస్తూ అంతా యాంటీబయాటిక్స్ ఇవ్వడము, యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్స్ ఇవ్వడము, యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ ఇవ్వడము, కొన్ని చోట్ల స్టెరాయిడ్స్ ఇవ్వడము, కొన్ని చోట్ల మీకు ఇంజెక్షన్ చేయడము, సలైన్ ఎక్కించడం అంతా చేయడం మా దృష్టికి
రావడం జరిగింది. దీనివల్ల మన లంగ్స్ కి ఎఫెక్ట్ కావడం జరుగుతుంది, హార్ట్ కి, కిడ్నీస్ కి చాలా ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. వీళ్ళకు ఎలాంటి ఒక జ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళు ఒక రోజు 2 రోజు వాడే మందుని కూడా వాళ్ళు 5 రోజు వాడండి, 10 రోజు వాడండి, 1 మంత్ వాడండి అని చెప్పడంతో కూడా చాలా మంది తర్వాత చాలా నష్టపోయిన సందర్భం కూడా వాళ్ళకు ముఖ్యంగా తెలియకుండానే ఈ ఒక నష్టం కావడం జరుగుతుంది. సో అందుకు మనము డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళపైన ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. ఇంకా సిటీలో ఉన్న వేరే చోట్ల కూడా ఇలాంటి వాళ్ళపైన కూడా మనము ఇంకా చెక్ చేయడం జరుగుతుంది. అట్లనే మనము ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా చాలా అప్రమత్తం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఏదో ఒక క్లినిక్, ఒక హాస్పిటల్ ఓపెన్ చేయాలంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ద్వారా వాళ్ళందరూ కూడా ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది కూడా రిసెప్షన్ దగ్గర ప్రామినెంట్గా వాళ్ళు డిస్ప్లే చేయాలి. డాక్టర్స్ పేరు కింద వాళ్ళు డిగ్రీతో పాటు వాళ్ళు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ TSMC ఇచ్చే ఒక రిజిస్ట్రేషన్ నంబర్ కూడా వాళ్ళు డిస్ప్లే చేయాలి. సో దట్ పబ్లిక్ ఏమాదిరి అనుమానం వస్తే వాళ్ళు పోయి రిజిస్ట్రేషన్ ఆన్లైన్ tsmc.in చెప్పి మనం ఆ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ డాక్టర్ సర్చ్ అని చెప్పి ఫలానా డాక్టరు ఫలానా అనే నంబర్. ఒడిశాలోని పూరి జగన్నాథుడి కోసం ప్రపంచంలోని అతిపెద్ద రాఖీ సిద్ధమైంది. గమ్హా పూర్ణిమ సందర్భంగా ఏటా జగన్నాథ బలభద్రులకు సోదరి సుభద్ర రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే పంతార కళాకారులు బస్సుగా పట్టుదారాలతో భారీ రాఖీ సిద్ధం చేశారు. పసుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో వీటిని అందంగా తీర్చిదిద్దారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖేల్ కీ బాత్ పీఎంకే సాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఉన్న యువత అథ్లెట్లతో వర్చువల్ గా ముఖాముఖి నిర్వహించారు. ఖేల్ ఇండియా సంవాద్ పేరిట నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమంలో దేశంలోని 1500కు పైగా కాలేజీలు, విద్యార్థులు భాగస్వాములయ్యారు. క్రీడలు, ఫిట్నెస్, దేశాభివృద్ధిలో యువత పాత్రపై ప్రధాని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. మేజర్ ధ్యాన్చంద్ కృషిని గుర్తు చేస్తూ 100 ఏళ్ల క్రితం భారత హాకీ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన వైనాన్ని, ఇటీవల తాను న్యూజిలాండ్ వెళ్లినప్పుడు కూడా ఈ చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్లో 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ తెలంగాణ వేదికగా జరగనున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. नेशनल स्पोर्ट्स डे भी है. मैं आप सभी को, देश भर के युवाओं को और खेल जगत से जुड़े सभी साथियों को खेल दिवस की अग्रिम शुभकामनाएं देता हूं. ये दिन मां भारती की एक महान संतान मेजर ध्यानचंद जी को उनको याद करने का भी अवसर होता है. सेना की हॉकी टीम न्यूजीलैंड के दौरे पर टूर पर गई थी और उस टीम में ध्यानचंद जी भी थे. वो टूर भारत और न्यूजीलैंड के स्पोर्ट्स रिलेशंस के 100 वर्ष पूरे होने ఉస్మానియా క్యాంపస్ లో నిర్వహించిన ఖేల్ ఇండియా డైలాగ్ ఖేల్ కీ బాత్ పీఎంకే సాత్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు
చేపట్టిన కార్యక్రమాలలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 1500 విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు, యువ క్రీడాకారులతో ప్రధాని మోదీ ఆన్లైన్ ద్వారా మాట్లాడారని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో సుమారు 10 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారని పేర్కొన్నారు. భారత్ 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో 2036 ఒలింపిక్స్ ను కూడా భారతదేశంలో నిర్వహించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. Either one time or maximum 2 times and give your response. Don't read the sentence more than 2. Only give tick mark in appropriate box. So first page అయిపోగానే first page అయిపోయింది, second page అయిపోగానే third page కి move అవ్వండి. నేపాల్లో సంభవించిన భారీ వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. భారీ ప్రాణ ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. బోటే, కుషి, త్రిశూలి నదుల వెంట ఉన్న గ్రామాలు, పట్టణాలు వరద ప్రవాహానికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు, రహదారులు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇళ్లు, మార్కెట్లతో కలకలలాడిన ప్రాంతాలు వరద తర్వాత బురద, శిథిలాలతో నిండిపోయాయి. కొన్ని చోట్ల గ్రామాలు ఉన్న ఆనవాళ్లు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. వరద ఉధృతికి అనేక ప్రాంతాల్లో ఇళ్ల కింద అంతస్తులు పూర్తిగా బురదలో కూరుకుపోయాయి. రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో సహాయక బృందాలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడం కూడా కష్టంగా మారింది. నేపాల్లో ఆకస్మిక వరదల నేపథ్యంలో సాయుధ బలగాలు సహాయక రక్షణ చర్యలు చేపట్టాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి విద్యార్థులతోనూ, ఆ 1500 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో క్రీడల్లో పాల్గొంటున్నటువంటి యువ క్రీడాకారులతోనూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు సంభాషించడం జరిగింది. ముఖ్యంగా ఆన్లైన్లో జరిగినటువంటి కార్యక్రమంలో 10 లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు క్రీడలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమంలో ప్రధానమైనటువంటి వన్ ఆఫ్ ది ఎజెండాగా పెట్టుకోవడం జరిగింది. గతంలో క్రీడలు ఎవరిష్టమంటే వాళ్ళు ఆడండి, వాళ్ళకు మాత్రం అవకాశం వస్తుంది, అందులో రాజకీయాల జోక్యము, నిజమైనటువంటి క్రీడాకారులకు అవకాశం రాకపోవడము, ఈ రకంగా అనేక రకాల అవకతవకలు, నిర్లక్ష్యము మన దేశంలో జరిగింది. ప్రపంచంలో అత్యధికమైనటువంటి యూత్ పాపులేషన్, ప్రపంచంలో అత్యధికమైనటువంటి విద్యార్థుల జనాభా మన దేశంలో ఉన్నప్పటికీ కూడా క్రీడల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. అందుకే కింది నుంచి ఈరోజు క్రీడలను ప్రోత్సహించేటువంటి కార్యక్రమానికి ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టారు. ఇటీవల జరిగినటువంటి అనేకమైనటువంటి అంతర్జాతీయ క్రీడా పోటీల్లో మన దేశం అత్యధికమైనటువంటి పథకాలు సాధిస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి గారికి ఏ అంతర్జాతీయ క్రీడా ఉత్సవాలకు వెళ్ళేటువంటి, క్రీడా పోటీలకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్క క్రీడాకారుడితో ప్రధానమంత్రి గారు కలుస్తారు. ఎవరు గెలిచినా వెంటనే వారికి ఫోన్ చేసి, వాళ్ళ తల్లిదండ్రుల నుంచి కానీ వాళ్ళ కోచ్ నుంచి ఫోన్ రాకముందే వెంటనే ఆ క్రీడాకారులతో ప్రధానమంత్రి గారు ఎక్కడున్నా వాళ్ళతోటి సంభాషించడము. నేపాల్ వరదల్లో ఏకంగా 288 మంది భారత పౌరుల ఆచూకీ తెలియట్లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. బాధితులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి కాఠ్మండు భారత రాయబార కార్యాలయం నేపాల్ రక్షణ బలగాలతో కలిసి సహాయక చర్యలను వేగవంతం చేసిందన్నారు. వరదల్లో చిక్కుకుపోయిన వారిలో త్రిశూలి పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది భారతీయ కార్మికులు ఉన్నారని వివరించారు. కైలాస, మానస సరోవర యాత్రకు వెళ్లిన 2 వేరువేరు బృందాలకు చెందిన 86 మంది ఆచూకీ తెలియడం లేదన్నారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.